హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికైతే వెళ్తున్నానండి. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు బయట వెళ్తుంటే అక్కడ ఫ్లైట్ అనేది వెళ్తుంది. మీకు కూడా చూయిద్దామని చెప్పేసి షూట్ చేశాను. కానీ అదైతే షూట్ అవ్వలేదు. ఇక్కడొచ్చి నేను పిల్లల్నైతే తీసుకొచ్చేసానండి. పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత పిల్లలైతే ఫ్రెష్ అయ్యి బయటకైతే వెళ్ళిపోయారు గేమ్ ఆడుకోవడానికి. ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలైతే వాష్ చేస్తున్నానండి. పిల్లల లంచ్ బాక్సెస్ కానీ, మేము తిన్న లంచ్ ప్లేట్లు కానీ ఇవన్నీ ఉంటే మాత్రం పిల్లలొచ్చిన తర్వాత మాత్రమే నేను వాష్ చేస్తాను. పిల్లలు ఈలోపు ఏంటంటే బయట వచ్చేసి కొంచెం సేపయితే హాఫ్ అన్ అవర్ అలా ఆడుకొనొస్తారండి. మాకేంటంటే పిల్లలనేది ఉంటారు కానీ ఎక్కువ పిల్లలైతే కిందకి రానురండి. ఎందుకంటే నేను కూడా ఎక్కువ పిల్లల్ని పంపించను. ఏ టైం ఎలా ఉంటదో తెలీదు కదా! కాబట్టి పిల్లలేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆడుకుంటారు. ఏదైనా సాటర్‌డే, సండే అలా వస్తే మాత్రం కొంచెం టైం అనేది ఎక్స్‌ట్రా అవుతుంది. ఇక్కడైతే నా బాక్సెస్ అనేది క్లీన్ చేసిన తర్వాత పిల్లల్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే వదిలేస్తానండి. పిల్లలు ఆలోపు బొమ్మల ఛానెల్ అని అదని ఇదని చేస్తూ ఉంటారు. ఏదన్నా ఆడుకోవాలన్నా కూడా ఆ 1 అవర్‌లోనే వాళ్ళనేది ఫినిష్ చేస్తారు. 1 అవర్ తర్వాత పిల్లల్నేంటంటే స్నాక్స్ కానీ ఏమన్నా పెట్టేసి పిల్లలనైతే హోంవర్క్ రాయించడానికి కూర్చోబెడతాను. ఇక్కడ మనకేంటంటే పిల్లల బాటిల్స్ అనేది డైలీ క్లీన్ చేయాలండి. ఎందుకంటే నాకసలు నచ్చదనమాట. పిల్లలు స్కూల్ నుంచి ఏం తీసుకొచ్చినా నేనైతే మొత్తం పడేస్తానండి. పిల్లల బాటిల్స్ అయితే డైలీ క్లీన్ చేస్తాను. ఇక్కడొచ్చేసి మా పిల్లలు స్నాక్స్ అయితే తింటున్నారు. మా చిన్న బాబు వచ్చేసి "ఏంటమ్మా నువ్వు" అని అంటున్నాడు. అందుకని వాడినైతే ఒకటి పీకి లోపలికెళ్ళాను. ఇక్కడ మా బాబు వచ్చేసి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. పిల్లలైతే స్నాక్స్ తినిన తర్వాత పిల్లల్ని హోంవర్క్ రాయటానికైతే కూర్చోబెట్టేసానండి. మా చిన్న బాబు భలే కామెడీ చేస్తాడనమాట హోంవర్క్ రాసేటప్పుడు కూడా. హ్మ్. అంటే అక్కడ కలర్స్ ఏమెయ్యాలి అని అంటుంది. అయ్యయ్యో! మర్చిపోయానే అమ్మ అనని కొంచెం ఇర్రెస్పాన్సిబుల్‌గా సమాధానం అయితే చెప్తున్నాడు. మా చిన్న బాబయితే హోంవర్క్ రాయటానికి నాకు ఒక టఫ్ అన్నమాట. కాకపోతే బానే చేస్తాడండి. హోంవర్క్ అయితే స్కూల్ నుంచి రాగానే తనే అయితే హోంవర్క్ చేసేస్తాడు. ఇంకేమన్నా ఎక్స్‌ట్రా హోంవర్క్ ఉంటే నేను మాత్రం కూర్చోబెట్టి రాయిస్తాననమాట. ఇక్కడ మా పెద్ద బాబుకొచ్చేసి హిందీ ఎగ్జామ్ ఉందండి. నెక్స్ట్ వీకు 18న ఎగ్జామ్ అయితే ఉంది. అంటే మనకిప్పుడేంటంటే పెద్దవాళ్ళు రాస్తారు కదండీ! ఆ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. హిందీ ఎగ్జాము. దానికైతే ప్రిపేర్ అవుతున్నాడు. తనకేంటంటే హిందీ అవన్నీ అయితే బాగా వస్తాయండి. ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ అనేది నేను ఈరోజు పకోడీ వేస్తున్నానండి. నా స్టైల్‌లో పకోడీ అయితే నేనిలా వేస్తున్నాను. మీ మీకెలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పకోడీ అయితే నేను ఇలా వేస్తానండి. మీరు ఎలా వేస్తారు? మీరు ఏమేమి యాడ్ చేస్తారు? ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండండి. స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. మంచి వ్లాగ్స్‌తో. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్